సైడ్కి ఉండాలి మీరు ఇక మీరు Handicraft Development Corporation Limited. Respected Madam Shailaja Ramaya Garu, Managing Director Telangana State Handicraft Development Corporation, మరియు Secretary Industries and Commerce Department. P. Narasimhulu Garu, Assistant Director National Jute Board. అలాగే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులందరికీ మరియు మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారం. ప్రతి సంవత్సరం మేము ఎన్టీఆర్ స్టేడియంలో క్రాఫ్ట్ బజార్ జరుపుకుంటున్నాం. ఈసారి కూడా గోల్కొండ, నాబార్డ్ మరియు నేషనల్ జూట్ బోర్డ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ క్రాఫ్ట్ బజార్ నిర్వహించడం జరిగింది. ఈ క్రాఫ్ట్ బజార్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే
కళాకారులకు మార్కెట్ సపోర్ట్ చేయడం, వాళ్ళ వస్తువులను వాళ్ళు డైరెక్ట్గా కస్టమర్స్కి సేల్ చేయడం. ఈ కరోనా వల్ల చాలామంది కళాకారులు దీనావస్థలో ఉన్నారు. సో వాళ్లకు సపోర్ట్ చేయడానికి ఈ క్రాఫ్ట్ బజార్ నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కళాకారులు వచ్చారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బిద్రీ ఉంది, సిల్వర్ ఫిలిగ్రీ ఉంది, కేరళ పెయింటింగ్స్ ఉన్నాయి, నిర్మల్ పెయింటింగ్స్ ఉన్నాయి, శారీస్ గద్వాల్ శారీస్, నారాయణపేట శారీస్, సిద్దిపేట శారీస్ ఉన్నాయి, పోచంపల్లి శారీస్. అలాగే అదర్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు బెంగాల్ శారీస్ ఉన్నాయి, బెంగాల్ శారీస్ మరియు భగల్పూర్ శారీస్, చందేరి శారీస్, టికమ్గఢ్ బ్రాస్ ఉంది. అన్ని రకాల హ్యాండిక్రాఫ్ట్స్ వస్తువులు సరసమైన రేట్స్ ఉన్నాయి. సో నేను మీడియా మిత్రులను కోరుకున్నది ఏంటంటే మంచి పబ్లిసిటీ ఇవ్వండి, ఈ కళాకారులను ఆదుకోవాలని మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు పి నరసింహులు గారు, అసిస్టెంట్ డైరెక్టర్, నేషనల్ జూట్ బోర్డ్ మాట్లాడతారు. ఈ జూట్ ఐటమ్స్ కూడా ఈ క్రాఫ్ట్ బజార్లో పెట్టినాము. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వేదిక రంచిన పెద్దలు శ్రీ గుప్తా గారు, చైర్మన్ తెలంగాణ స్టేట్ హ్యాండిక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ హైదరాబాద్, శ్రీమతి శైలజ రామయ్య గారు, మేనేజింగ్ డైరెక్టర్ తెలంగాణ స్టేట్ హ్యాండిక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ హైదరాబాద్, శ్రీ మసూద్ గారు, మేనేజర్ గన్ ఫౌండరీ గోల్కొండ హ్యాండిక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇక్కడ విచ్చేసిన కళాకారులందరికీ నేషనల్ జూట్ బోర్డు తరపు నుంచి స్వాగతిస్తాం. మీడియా మిత్రులు, మరి మీ అందరికీ మరి ఒకసారి మా సంస్థ తరపు నుంచి, నా తరపు నుంచి నమస్కారం. ఈ గోల్కొండ హ్యాండిక్రాఫ్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్టేట్ హ్యాండిక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎప్పుడు ఎవ్రీ ఇయర్ మన ఎన్టీఆర్ గ్రౌండ్లో ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం, నేషనల్ జూట్ బోర్డు ద్వారా మేము కూడా మా కళాకారులను త్రూ దిస్ మేళా ద్వారా మేము ప్రమోట్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రోగ్రాంలో, ఈ మేళాలో మొత్తము 25 స్టాల్స్ స్పాన్సర్ చేశాం. దీనికి యాక్చువల్లీ చాలా కరోనా వలన మా ఎంటర్ప్రెన్యూర్స్ కూడా చాలా బాధపడ్డా ఉన్నారు. 1 ఇయర్ నుంచి చాలామందికి సేల్స్ తగ్గింది. ఈ పోయిన డిసెంబర్లో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ ఆర్గనైజ్ చేసిన శిల్పారాంలో 30 మందిని మేము ప్రమోట్ చేశాం. దానికి తోడు ఇది సెకండ్ ప్రోగ్రామ్ ద గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి స్పాన్సర్ చేసిన ప్రోగ్రామ్స్ తెలంగాణ స్టేట్ హ్యాండిక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆర్గనైజ్ చేసిన దీనికి ఒక 25 మందిని ప్రమోట్ చేస్తామన్నాం. మా రిక్వెస్ట్ ఏంటంటే మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ద్వారా మీరు ఎంత పబ్లిసిటీ చేస్తే అంత దూర ప్రాంతాల నుంచి వచ్చిన మా కళాకారులందరికీ చాలా లబ్ధి పొందుతూ ఉంటారు. నేషనల్ జూట్ బోర్డ్ ఈజ్ అ ప్రమోషనల్ ఆర్గనైజేషన్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ది జూట్ అండ్ జూట్ డైవర్స్ ప్రోడక్ట్. మేము ఎక్స్క్లూజివ్లీ జూట్ ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తూ ఉంటాం. మా ఆఫీసు చేనేత భవన్ నాంపల్లిలో ఉంది. చాలామంది ఎంటర్ప్రెన్యూర్ మేము డెవలప్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్న ఎంటర్ప్రెన్యూర్స్ అంతా సపోర్టెడ్ బై ది నేషనల్ జూట్ బోర్డ్. ఎవరైనా కూడా ఎంటర్ప్రెన్యూర్స్ ఇప్పుడు అందరికీ తెలుసు, జూట్ ఈజ్ నథింగ్ బట్ సాక్స్ నుంచి సఫిస్టికేటెడ్ వచ్చేసింది. చాలామంది తెలుసు జనపనార అంటే గోనె సంచులు తప్ప వేరే విషయాలు ఎవరికి తెలియదు. దాని తర్వాత మీరు ఇప్పుడు చూస్తే 25 స్టాల్లో రకరకాల వస్తువులు డిస్ప్లే చేశారు మా ఆర్టిజన్స్. చాలామంది కలకట్ట నుంచి వచ్చారు, వారణాసి నుంచి వచ్చారు, ఢిల్లీ నుంచి కూడా వచ్చారు ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి. అంటే మీరు ఆలోచించండి, చిన్న షార్ట్ టైంలోనే మా కళాకారుల కంటే మార్కెట్ లేక మన హైదరాబాద్లో మార్కెట్ బాగుంటుందని వాళ్ళందరూ ఇంత దూరం చేరుకున్నారు. వరంగల్ వాళ్ళ దరీస్ కూడా మీకు తెలుసు, ఫ్లోర్ కవరింగ్. కొత్తవాడలో వన్ ఆఫ్ ద ఫేమస్, తెలంగాణలో దరి తయారు చేయాలంటే చతురంజులు అంటాం, అది తయారు చేయాలంటే వరంగలే మన నంబర్ 1. ఒక 10-20 సంవత్సరాల క్రితము 5 కోట్ల ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు వరంగల్ దరీస్ నుంచి, కొత్తవాడ, మెట్టువాడ నుంచి. ప్రతి ఒక్కరికి డిపార్ట్మెంట్ ద్వారా మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాం.
మేము కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తాం. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు మా ఆఫీస్ విజిట్ చేసి చేద్దామను. మేడం వాళ్ళ ఆఫీస్లోనే డైరెక్టర్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ఉన్న డిపార్ట్మెంట్ దగ్గరనే మా ఆఫీస్ కూడా చేనేత భవన్లో ఉంది. ఎవరికైతే ఎంటర్‌ప్రెన్యూర్ కావాలనుకుంటే జూట్లో వాళ్ళు మా ఆఫీస్ విజిట్ చేసి వాళ్ళకి సపోర్ట్ తీసుకోవచ్చు మా ద్వారా. మేము రిటైల్ అవుట్లెట్ కూడా ఇప్పుడు గోల్కొండ క్రాఫ్ట్స్ షోరూమ్ ఎలా ఉన్నాయో రిటైల్ అవుట్ జూట్ షోరూమ్లు కూడా అలా సపోర్ట్ చేస్తూ ఉంటాం. ట్రైనింగ్ స్కిల్ డెవలప్మెంట్ కూడా మేము సపోర్ట్ చేస్తూ ఉంటాం. జూట్ రా మెటీరియల్ బ్యాంక్ కూడా ఎవరైతే ముందుకొచ్చి జూట్ రా మెటీరియల్ స్థాపించాలనుకుంటారో వాళ్ళకు కూడా మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాం. ఇటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ అది మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్. అందుకే ఎవరికన్నా అంటే మీ పాత్రికేయుల ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరు తెలియవలసింది ఏంటంటే ఈ విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అయితే చాలామంది మా జనపనారతో తయారు చేసిన వస్తువులలో చాలామంది ఎంటర్‌ప్రెన్యూర్స్ ముందుకు వచ్చారు. మీరు ఇక్కడ చూస్తే మీరు ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ప్రెస్ రిపోర్ట్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ప్రతి ఆర్టిజాన్ మీరు టచ్ చేయొచ్చు. వాళ్ళు ఎక్కడి నుంచి ఎలా స్టార్ట్ చేశారు, ఎక్కడి నుంచి ఎలా అయిపోయిందండి. చాలా తక్కువ పెట్టుబడి మీరు ఎంటర్‌ప్రెన్యూర్ స్టార్ట్ చేసుకోవచ్చు. మరి ఒక్కసారి మాకు ఈ అవకాశం ఇచ్చిన గోల్కొండ హ్యాండిక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అందరికీ మరి అఫీషియల్స్కి అందరికీ మరి ఒక మా సంస్థ తరఫు నుంచి నా తరఫు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన మా కళాకారులందరికీ భారతదేశం నుంచి తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా భారత యావత్ దేశం నుంచి వచ్చిన కళాకారులందరికీ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. చాలా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. మీడియా మిత్రులకు మరి ఒక్కసారి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నాగేశ్వరరావు, డిప్యూటీ మేనేజర్ టెక్నికల్, తెలంగాణ స్టేట్ హ్యాండిక్రాఫ్ట్స్. క్రాఫ్ట్ బజార్ 2021 విచ్చేసిన పాత్రికేయులకు, ఆర్టిజాన్స్కి, ముఖ్యంగా ఈ క్రాఫ్ట్ బజార్ జూట్ బోర్డ్ మరియు నాబార్డ్ సౌజన్యంతో ఆర్గనైజింగ్ చేయబడుతుంది. అలాగే ఈ క్రాఫ్ట్ బజార్కి విచ్చేసినటువంటి రావు గారికి, మా ఆనరబుల్ చైర్మన్ శ్రీ బొల్లం సంపత్ కుమార్ గారికి, అలాగే మా ఎండి గారు శ్రీమతి శైలజా రామయ్య గారికి హార్ట్లీ వెల్కమ్. కరోనా మూమెంట్లో ఆర్టిజాన్స్ చాలా సఫర్ అయ్యారు. ఇప్పుడిప్పుడే ఆ కష్టకాలం నుంచి తేరుకుంటుంది. మార్కెట్ కాస్త పుంజుకునే ధోరణి కనబడుతుంది. దానికి మన హైదరాబాదు వేదిక అయింది. ఇక్కడ చాలామంది పాత్రికేయులు మన ఆర్టిజాన్స్కి సపోర్ట్ చేయడం వలన కంటిన్యూగా మేము లాస్ట్ మంత్ శిల్ప్ బజార్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేసాం, గాంధీ శిల్ప్ బజార్. ఇప్పుడు క్రాఫ్ట్ బజార్ నాబార్డ్ అండ్ జూట్ బోర్డ్ సౌజన్యంతో వీళ్ళకి మీరు మంచి పబ్లిసిటీ కవరేజ్ ఇస్తే, వీళ్ళ సేల్స్ బాగుంటే మనం మరిన్ని ఈవెంట్స్ ఆర్గనైజేషన్ చేయడానికి మేనేజ్మెంట్కి సపోర్టివ్గా ఉంటుంది. ఐ విష్ యూ టు ఆల్ సక్సెస్ టు ది ఆర్టిజాన్స్ అండ్ విజిటర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు గోల్కొండ క్రాఫ్ట్ బజార్ ఎన్టీఆర్ స్టేడియం ఇనాగరేషన్ కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథి గౌరవనీయులు తెలంగాణ హ్యాండిక్రాఫ్ట్ కార్పొరేషన్ చైర్మన్ గారు శ్రీ బొల్లం సంపత్ కుమార్ గారు, మరియు మన డిప్యూటీ మేనేజర్ గోల్కొండ గన్ ఫౌండరీ షోరూమ్ శ్రీ మసూద్ గారు, అసిస్టెంట్ డైరెక్టర్ నేషనల్ జూట్ బోర్డ్ శ్రీ నరసింహుల్ గారు, మరియు నాగేశ్వరరావు గారు, అత్య గారు, మిగతా మా గోల్కొండ సిబ్బంది, వచ్చినటువంటి హస్తకళాకారులు, పాత్రికేయులు అందరికీ కూడా నమస్కారం. ఇంతకుముందు నాగేశ్వరరావు గారు చెప్పినట్టు 1 సంవత్సరము హస్తకళా రంగంలోనే చాలా ఇబ్బంది కరోనా వల్ల. లాస్ట్ ఇయర్ నుంచి మేము గోల్కొండ షోరూమ్స్లోనే మా సేల్స్ చాలా దెబ్బతిన్నాయి. ఇన్ఫ్యాక్ట్ 50% సేల్స్ పడిపోయింది మాకు. అండ్ ఇప్పుడు వరకు కూడా మేము మెల్లమెల్లగానే
కోలుకుంటున్నాము. ఇప్పుడు కూడా పాత మార్కెటింగ్ ఏ రకంగా ఉండిందో ఇంతవరకు ఆ పాత మార్కెటింగ్ టర్న్ ఓవర్కి మేము పోలేకపోతున్నాం. అంటే మాకే ఇంత ఇబ్బంది ఉంటే హస్తకళాకారులు గ్రామ స్థాయిలో ఎంత ఇబ్బంది పడుతున్నారనేది మనం అందరం ఖచ్చితంగా గుర్తించాలి. మరియు ఇప్పుడు ఈ మార్కెటింగ్ ఈవెంట్స్ మెల్లమెల్లగా ఈ రకంగా మేము ఎందుకు మొదలుపెట్టామంటే మళ్ళీ హస్తకళాకారులకి మార్కెటింగ్ ఆప్షన్స్ ఏదో ఒక రకంగా ఇవ్వాలి. తర్వాత కస్టమర్స్ కూడా ఈ సీజన్లో ఎన్టీఆర్ స్టేడియంలో వాళ్ళకి తెలుసు కంటిన్యూస్ ఎగ్జిబిషన్స్ ఉంటాయి, చాలా లాయల్ కస్టమర్స్ ఎప్పుడు కూడా వస్తారు. కాబట్టి మెల్లగా కస్టమర్స్ కూడా వచ్చి కొనుగోలు చేయడంతో మెల్లమెల్లగా ఇబ్బంది నుంచి మనం అందరం కూడా బయటపడతామని ఒక ఆలోచనతో శిల్ప బజార్ అయిన తర్వాత వెంటనే క్రాఫ్ట్ బజార్ కూడా మేము పెట్టడం జరిగింది. మరియు దీనికి జూట్ బోర్డ్ వాళ్ళ సహకారం అండ్ స్పాన్సర్షిప్ ఇచ్చుకుంటూ నాబార్డ్ కూడా స్పాన్సర్షిప్ ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలు సహకారంతో ఈ మార్కెటింగ్ ఈవెంట్స్ అనేది మేము చేయగలుగుతున్నాము. వీటితో పాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ తీసుకొని IDPH ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యాండిక్రాఫ్ట్స్ ప్రోగ్రామ్ ద్వారా సుమారు 13 కోట్లు ఖర్చు పెట్టి పోయిన 4-5 సంవత్సరాల్లో అన్ని మేజర్ క్లస్టర్స్లో సిల్వర్ ఫిలిగ్రీ, డోక్రా, బంజారా క్రాఫ్ట్, తర్వాత చెరియాలు, ఇట్లా మేజర్ క్రాఫ్ట్ ఏరియాస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నిట్లో కూడా మేము సాఫ్ట్ ట్రైనింగు, తర్వాత డిజైన్ ఇంప్రూవ్మెంటు, ప్రోడక్ట్ డైవర్సిఫికేషన్ టేకప్ చేయడం జరిగింది. వీటితో పాటు ఎక్కడెక్కడ క్లస్టర్స్లో కామన్ ఫెసిలిటీ సెంటర్ లేదో ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సుమారు 4 కామన్ ఫెసిలిటీ సెంటర్స్ మాకు శాంక్షన్ అయ్యి ఇప్పుడు ఇనాగ్రేషన్ కూడా చేయడం జరిగింది. అందులో దేవరకొండలో బంజారా క్రాఫ్ట్, నిర్మల్ జిల్లాలో నిర్మల్ టాయ్స్, అదేవిధంగా కరీంనగర్లో సిల్వర్ ఫిలిగ్రీ, మరియు బొంతపల్లిలో మెదక్ జిల్లా బొంతపల్లి సాఫ్ట్ టాయ్స్, లాకర్ వేర్ క్రాఫ్ట్. సో ఈ 4 మేము చేయడం జరిగింది. రేపు నిర్మల్ జిల్లాలో కామన్ ఫెసిలిటీ సెంటర్ ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. ఈ రకంగా వాళ్ళకి టూల్స్ ఇచ్చుకుంటూ, తర్వాత ఏదైనా ఎక్విప్మెంట్ అవసరం ఉంటే ఎక్విప్మెంట్ కూడా ఇచ్చుకుంటూ ఈ కామన్ ఫెసిలిటీ సెంటర్ ప్రొవైడ్ చేస్తే కళాకారులు అందరూ ఒక చోట వచ్చి పని చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పనిలో నైపుణ్యము, తర్వాత క్వాలిటీ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది, ప్రొడక్షన్ కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా మేము గ్రామ స్థాయిలో కళాకారులకి సపోర్ట్ అనేది ఇస్తున్నాం. వీటితో పాటు ప్రతి సంవత్సరము స్టేట్ అవార్డ్స్ ఇస్తున్నాం, మరియు పెన్షన్స్ కూడా మేము హస్తకళాకారులకి ఇస్తున్నాము. ఈ రకంగా సపోర్ట్ చేసుకుంటూ ఆర్టిజాన్స్ని కూడా ముందుకు తీసుకొని వెళ్తున్నాం. ఎందుకు అంటే అంతరించిపోతే మన హస్తకళలు మళ్ళీ మనకి రావు. అంతరించిపోతున్నటువంటి కళల్ని మనం మళ్ళీ వెలుగులోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. వాటి మీద కూడా మేము పనిచేస్తున్నాం. హిమ్రూ మీద ఆల్రెడీ చేశాము. మహాదేవ్పూర్లో ఉన్నటువంటి టసర్ సారీ మీద మేము ఆల్రెడీ పనిచేసి బయటికి తీసుకొచ్చాము. ఇప్పుడు భరుణ్ ఎంబ్రాయిడరీ అని ఆ ఎంబ్రాయిడరీ క్రాఫ్ట్ మీద కూడా మేము పనిచేస్తున్నాము. ఇంతకుముందు బొంతపల్లి గురించి ఎవరికి తెలియదు, బొంతపల్లిలో పనిచేసాము. అదేవిధంగా వరంగల్ సైడ్లో ఈ లేస్ క్లస్టర్ ఉంది, అక్కడ కూడా మేము పనిచేయడం జరిగింది. సో ఈ రకంగా హస్తకళలతో కూడా మేము క్లస్టర్స్లో కూడా పని చేసుకుంటూ అంతరించిపోయినటువంటి కళల్ని కూడా మళ్ళీ బయటికి తీసుకొస్తున్నాం. ఈ రకంగా ప్రభుత్వ సపోర్ట్తో ఖచ్చితంగా ఈ కరోనా సమస్య నుంచి అందరూ బయటపడతారు. మరియు ఈరోజు వచ్చిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ప్రతి స్టాల్కి వెళ్ళి కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేస్తే అక్కడ గ్రామ స్థాయిలో ఒక హస్తకళాకారుడికి ఉపాధి కల్పించినట్టు అవుతుంది అని ఆలోచించుకుంటూ ఏదో ఒక వస్తువు అయినా కొనాలి అని వచ్చిన కస్టమర్స్ అందరినీ కోరుకుంటూ, పాత్రికేయులు కూడా దీని గురించి కొంచెం వివరంగా రాస్తే పబ్లిసిటీ వస్తుంది మా క్రాఫ్ట్ బజార్కి అని మిమ్మల్ని కూడా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. క్రాఫ్ట్ బజార్ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి పెద్దలు గోల్కొండ హ్యాండిక్రాఫ్ట్స్ MD శ్రీమతి శైలజ రామయ్య గారికి,
మరియు జూట్ బోర్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ నరసింహులు గారికి, మా హ్యాండీక్రాఫ్ట్స్ డిఎం మసూద్ గారికి, అలాగే నాగేశ్వరరావు గారికి, మిగతా హ్యాండీక్రాఫ్ట్స్ సిబ్బందికి మరియు విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, అలాగే వివిధ ప్రాంతాల నుండి విచ్చేసినటువంటి కళాకారులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మా యొక్క గోల్కొండ హ్యాండీక్రాఫ్ట్ సంస్థ సుమారు 1,00,000 మంది కళాకారుల ఉపాధికి ఎల్లవేళలా వారికి అన్ని విధాల అండదండలు ఉండే విధంగా మా యొక్క సంస్థ ఎల్లవేళలా కృషి చేస్తుంది. ఇప్పుడు వారు చేసిన కళాకృతులన్నిటినీ మేము వివిధ రకాల ఎగ్జిబిషన్ల ద్వారా ఇక్కడ అమ్ముకోవడానికి వారికి ఫ్రీగా రానుబోను ఖర్చులు ఇచ్చి, వారికి ఇక్కడ ఫ్రీ స్టాల్స్ ఇచ్చి, వారికి అన్ని విధాల సదుపాయాలు ఇచ్చి చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి సుమారు 10 ప్రదర్శనశాలలు మా దగ్గర, అంటే మా షోరూమ్స్ ఉన్నవి. ఆ షోరూమ్స్లో వారి యొక్క కళాకృతులను అమ్ముకోవడానికి వారికి ఎప్పుడు మేము అండదండగా ఉంటూ ఉన్నాం. ప్రతి సంవత్సరం ఈ జూట్ బోర్డు వారు మాకు సహకారం చేస్తున్నారు. నరసింహులు గారు, ఇంకా ముఖ్యంగా నరసింహులు గారు ఈ కళాకారుల బాగోగుల గురించి కూడా ఎంతో ఆయన మదన పడుతూ ఉంటాడు. వీరికి ఇలా కావాలి, అలా కావాలని వారు చేస్తూ ఉంటారు. మా యొక్క హ్యాండీక్రాఫ్ట్ సంస్థ మీద కూడా అందరి సిబ్బంది కూడా ఎప్పుడు ఎల్లవేళలా ఒక మంచి చిత్తశుద్ధితోని వాళ్ళు ఈ పని చేస్తున్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే కేటీ రామారావు గారు కూడా హ్యాండీక్రాఫ్ట్స్ను తెలంగాణ రాష్ట్రం అంతా డెవలప్ చేసే విధంగా వారు ఎప్పుడూ మాకు సూచనలు సలహాలు ఇస్తుంటారు. వారి సూచన సలహాల ప్రకారమే ఈ మధ్య కూడా 2 సిఎఫ్సి సెంటర్లు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మిగతా కాడ కూడా మేము వరంగల్, కరీంనగర్లో స్వంత షోరూములు కూడా పెట్టడానికి మాకు స్థలం కూడా కేటాయించడం జరిగిందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడు పెద్దలందరూ చెప్పినారు, ఈ యొక్క కరోనా కాలంలో ఈ సంవత్సరం నుంచి కళాకారుల అవస్థలు, అలాగే మా సంస్థ కూడా ఇదివరంతా కూడా నడవకపోవడం ఉంది. కాబట్టి మీరందరూ ఇప్పుడు ఈ వచ్చిన కళాకారులకు వారికి మంచి వ్యాపారం జరిగే విధంగా మీడియా మిత్రులకు మంచిగా వారికి పబ్లిసిటీ ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటూ మరొకసారి విచ్చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.